హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కేవలం 2 డేస్ మాత్రమే టైం ఉంది. నిన్నైతే హౌస్లో డ్యాన్స్ షూట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఈ రోజు అయితే నాగార్జున గారితో బిగ్ బాస్ హోమ్ టూర్ని కూడా చేస్తున్నారు. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఆదిత్య ఓం ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. నెక్స్ట్ బెజవాడ బేబక్క కూడా కన్ఫర్మ్డ్ లిస్ట్లోనే ఉన్నారు. తనైతే ఏవీతో మన ముందుకు రాబోతున్నారు. ఇక యష్మి గౌడ కూడా కన్ఫర్మ్డ్ లిస్ట్లో ఉంది. తను కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతుంది. ఇక విష్ణుప్రియ కూడా లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. తను కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నిఖిల్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యాడని మనకి తెలుసు. తను కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో రాబోతున్నాడు. నైనిక కూడా కన్ఫర్మ్ లిస్ట్లో ఉంది. తను ఒక డాన్సరే కాబట్టి తను కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో రాబోతుంది. ఇక బేబీ మూవీతో ఫేమ్ సాధించిన కిర్రాక్ సీత కూడా కన్ఫర్మ్ లిస్ట్లో ఉన్నారు. అలాగే శేఖర్ భాష కూడా లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అవడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ రీడర్ కళ్యాణి కూడా కన్ఫర్మ్ లిస్ట్లో ఉన్నారు. ఈమె మోస్ట్లీ ఏవీతో రాబోతున్నారు. ఇక మోడల్ కేటగిరీ నుంచి రవితేజ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ కాబోతున్నాడు. నెక్స్ట్ సోనియా ఆకుల, ఈమె కూడా ఒక మూవీ ఆర్టిస్ట్. ఈమె కూడా హౌస్లోకి రాబోతుంది. నెక్స్ట్ కస్తూరి సీరియల్లో యాక్ట్ చేసిన నాగమణికంఠ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాడు. అలాగే అభయ్ నవీన్, తనైతే ఒక మూవీ ఆర్టిస్ట్. తను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాడు. నెక్స్ట్ డౌట్ లిస్ట్లో ఉన్న ప్రేరణ కంబం అయితే కన్ఫర్మ్ అయింది. తను బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది. నెక్స్ట్ పరమేశ్వర్ హివ్రాలే, తనైతే ఒక డైరెక్టర్. తను కూడా లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయ్యాడు. ఇక రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్, వీరిద్దరిలో ఒకరు కన్ఫర్మ్ అయ్యి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మోస్ట్లీ రాకింగ్ రాకేషే హౌస్లోకి అయితే వస్తాడు. సో ఈ 16 కంటెస్టెంట్స్ అయితే రేపు సండే అయితే హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఓల్డ్ కంటెస్టెంట్స్ అయితే వస్తున్నారు. ఇదే పెద్ద ట్విస్ట్. ఇక సీజన్ 1 నుంచి ఆదర్శ్, హరితేజ, వీరిద్దరిలో ఒకరు వచ్చే ఛాన్స్ ఉంది. సీజన్ 3 నుంచి పునర్నవి, వితిక, వీరిద్దరిలో ఒకరైతే ఎంట్రీ ఇస్తారు. నాన్ స్టాప్ నుంచి ఆర్జే చైతు, యాంకర్ శివ, వీరిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉంది. మోస్ట్లీ శివ రావచ్చు. ఇక సీజన్ 4 నుంచి అయితే సోహెల్, అవినాష్, వీరిద్దరిని అప్రోచ్ అవ్వడం జరిగింది. వీరిద్దరిలో అవినాష్ ఓకే చెప్పినట్టు తెలిసింది. ఇక సిరిని కూడా అయితే బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యింది, కానీ తనైతే రిజెక్ట్ చేసింది. ఇక సీజన్ 7 నుంచి శోభా శెట్టి అయితే రాబోతుంది. తను బిగ్ బాస్ బజ్కి రావాల్సింది, కానీ కంటెస్టెంట్గా అయితే హౌస్లోకి రాబోతుంది. సో టోటల్గా ఓల్డ్ కంటెస్టెంట్స్ 5-6 మెంబర్స్ అయితే హౌస్లోకి వస్తారు. సీజన్ 7 లానే సీజన్ 8ని కూడా పెద్ద హిట్ చేయాలని బిగ్ బాస్ టీం అయితే ప్రయత్నిస్తూ ఉంది. ఇక సింగర్ కేటగిరీలో ఈ సీజన్లో ఎవరు లేరు కాబట్టి మోస్ట్లీ సింగర్ సాకేత్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా రావచ్చు. ఈ వీడియోలో మీకు ఇచ్చిన లిస్ట్లో అయితే ఎటువంటి చేంజ్ ఉండదు. ఖచ్చితంగా ఈ 16 మెంబర్స్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. సో ఈ మెంబర్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.